అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే. ఈరోజు నేను బీరకాయ పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వివరంగా చెప్తున్నాను. ఫస్ట్ నేను ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా బీరకాయ తొక్కు ఉండేది కదా, ఆ పైన తొక్కు ఇలా కొన్ని ముక్కలు ఇలా వేసుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడు మనం ఇలాగైతే టైం పట్టిద్ది, కొద్దిగా మూత వేసుకుంటే మనకి హ్యాపీగా తొందరగా అయిపోద్ది. ఓకేనా? చూసారా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా అడిగంటుందో లేదో చూసుకోండి, మనకి అడిగంటకూడదు. సరేనా? ఇలాగా దోరగా వేయించుకొని ప్లేట్లో పెట్టుకోండి, పక్కన శుభ్రంగా మొత్తం తీసేయండి. ఓకేనా? ఇప్పుడు మనం అదే కళాయిలో ఆయిల్ ఉంది కాబట్టి ఒక 15 పచ్చిమిరపకాయలు, ఘాటు ఎక్కువ తినే వాళ్ళైతే 20 పచ్చిమిరపకాయలు ఉండాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇలా ఒక 20 ఎల్లుల్లిపాయ రెబ్బలు. అర్థమైంది కదా? ఎల్లుల్లిపాయలు ఎంత తింటే అంత మంచిదండి. ఇలా మొత్తం ఓవరాల్గా కలుపుకొని దోరగా వేయించుకోండి. ఒక 5 నిమిషాలు దోరగా వేయించుకొని ఇది కూడా వేరే ప్లేట్లో పెట్టుకోండి. అర్థమైంది కదా? మొత్తం తీసేయండి. మీకు నీట్గా ఉండాలని శుభ్రం చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 6 టమాటాలు, చిన్నయే 6 టమాటాలు ఇలా బారుగా కట్ చేయండి. నూనెలో వేయించుకోండి. దాన్ని పక్కన పెట్టి అదే కళాయిలో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని దోరగా వేయించుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు మనకి తొందరగా ఎగడానికి సేమ్ ఫార్ములా. ఇలా మూత వేసుకొని 2 నిమిషాలు మగ్గి పెట్టుకోవాలి. చూసారా? ఇట్టే అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ ఫస్ట్లో వేయించుకున్నాం కదా, బీరకాయ తొక్కు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇది మొత్తం 1 by 1 వేసేసుకోండి మిక్సీ జార్లో. జాగ్రత్త అండి, ఆల్రెడీ చల్లారిపోయింది, కంగారు పడక్కర్లేదు. ఇలా మొత్తం వేసేసుకోండి. మిక్సీ జార్లో మొత్తం వేసేసాం కదా. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ నాకు 1.5 టేబుల్ స్పూన్ పట్టిందండి. ఇలా వేసుకొని కొద్దిగా నలగడానికి వాటర్ కూడా వేసుకోండి. ఇక మొత్తానికి వెళ్ళి మిక్సీ పట్టుకోండి. ఓకేనా? మరి మీరు కూడా వెళ్ళి మిక్సీ పట్టుకొని వస్తారు నాతో పాటు? ఓకే. ఇలా మెత్తగా అయిన తర్వాత ఎంచక్క ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు మర్చిపోయామే, మళ్ళీ నూనెలో వేయించుకోవాలా? ఏం అక్కర్లేదు. ఇలా మర్చిపోతే చక్కగా ఒక వేరే గిన్నెలో 2 నిమిషాలు నానబెట్టుకోండి వాటర్లో, మంచినీళ్ళలో. ఇప్పుడు ఆ వాటర్తో సమానంగా మనం ఆ మిక్సీ జార్లో నానిన తర్వాత వేసేసుకోండి. ఇంతే. ఇప్పుడు పిల్లలకి హడావుడిగా నేను వంట చేసి పంపాలి కదా, కంగారులో మర్చిపోయాను. ఏం పర్వాలేదు, ఇలా కూడా చాలా టేస్ట్గా ఉండిద్ది. నూనె ఏం చక్కర్లేదు. చాలామంది డైరెక్ట్గానే చింతపండు వేస్తారు, కొంతమంది నూనెలో వేయించుకుంటారు. ప్రాబ్లం ఏం లేదు. దాన్ని మొత్తం మిక్సీ పట్టుకోండి. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో? ఎక్కడ ఏ పీసెస్ లేకుండా ఇలా మీరు కూడా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా తినేస్తారంటే తినేయండి, లేదు అంటే టేస్ట్ కోసం ఇప్పుడు ఒక కళాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి, దాని తర్వాత కరివేపాకు, మరి దాని తర్వాత జీలకర్ర. అంతే. ఇక ఓవరాల్గా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే 1 నిమిషం ముందు ఉల్లిపాయలు కూడా పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేస్తాం. మరి సన్నగా కాదండి, మన పంటికి తగిలేలాగా ఇలాగా కొంచెం పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకుని ఇలా 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న ఇది ఉంది కదండి, మొత్తం బీరకాయ పచ్చడి దాంట్లో వేసుకుని మొత్తానికి కలిపేసుకోండి. ఎంచక్క మీకు అర్థమైంది కదా? ఇలా ఓవరాల్గా కలిపేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో హ్యాపీగా దాంట్లో తీసేసి, ఇది ఖచ్చితంగా 4-5 రోజుల వరకు వచ్చిద్దండి ఈ చట్నీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నచ్చిందా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్.